వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండు. ఈ వీడియో ఫుల్ చూడండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది నా వీడియో. చాలా బాగుంటే చాలా బాగుంది. పెన్నీరు కార్చిండేది ఆ సార్లు ఉండే చూడే ఆ మహానుభావుడు వేసిండేది బాణము ఇప్పటికి నీళ్ళు అయ్యా ఉండలే చూసా ఉండలే అవకాశాలు పుట్టినది ఇక్కడ పెట్టిన పొడి వాసనే ఉంది. చక్కప్ప కిందకి రా కిందకి రా కాలు తట్టు. వాల్మీకి మహర్షి ఆశ్రమం. నా శివలింగం కాదు నా ఇది. పంచపాండవుల లింగాలు ఉన్నట్టు 5 లింగాలు ఉన్నాయి. ఓయమ్మా చూడండి ఈ మెటుకులు ఎంత ఎక్కాలంట అంటే దానికి ఆకలి ఎత్తుకొని ఆకలి చూడు ఇక్కడ చూడు మూతి అట్లా పడుతుంది అట్లా పడుతుంది వంగి చూడు బా చూడన్నా పంచపాండవుల దేవాలయం. హాయ్ నో ఈరోజు కర్ణాటక రాష్ట్రంలో కోలార్ జిల్లాలో ఉండే అవని దగ్గరికి అయితే వచ్చినాంనా. ఏం రాపకంటారా, ఇటు లవకుశలు జన్మించిన స్థలం ఉందంట. నువ్వు అవనిలో పైన కొండపైన సీతమ్మ తల్లి వాల్మీకి మహర్షి ఆశ్రమం దగ్గరికి వచ్చినది ఈడ అంటున్నా. పోయి చూద్దాంనా ఎట్లుంది ఏమనేసి. మాకు తెలుస్తాను ఎక్కడికన్నా కానీ వచ్చేస్తాం. నువ్వు ఎక్కడికన్నా అంటే ఎన్ని కిలోమీటర్లు వెళ్ళిపోతారు అంటారా. చాలా దూరం పోమ్నా. ఏదో మా స్తోమకు తగ్గినట్లు ఒక 70, 80, 100 కిలోమీటర్ల వరకునా. మదనపల్లి నుంచి 80 కిలోమీటర్లు ఉంది. నువ్వు అడివి ఏమేమి ఉంది ఏమనేసి చూద్దాంనా. వీడియోలోకి వెళ్ళే ముందు నాది చిన్న రిక్వెస్ట్నా, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసేది మాత్రం మర్చిపోతున్నా. అట్లే ఈ వీడియోని అసలు చిన్నగా ఒక లైక్ వేసుకోండు. ఇంకా ఆలస్యం చేయకుండా కొండపైకి అయితే వెళ్ళిపోదాంనా. చూడన్నా ఎంట్రన్స్కి అయితే వచ్చేసినాము. దక్షిణపురి అవంతిక పూరి అంట అది క్షేత్రము. పాత శివాలయం కూడా ఉన్నట్లుంది లోపల చూస్తా అంటే. చూడండి పక్కన నాగలరాలే ఇటు నుంచి రైట్ పోవాలంటున్నా. అవని శ్రీ సీతామాత బెట్టే ఆడ చూడన్నా. ఆ పైన అంతా పోయి చూద్దాంనా ఏమేముంది ఏమని. అగ్ని పరీక్ష చేసిండే చోటు ఇది. చూడండి ఆ పైన కనపడుతుంది రాళ్ళు ఎంత బాగున్నాయా. అబ్బా ఇదే కదన్నా మత సామరస్యాలకి అతీతంగా ఉండేటివి. పైన గుడి కింద మసీదు చూసేదానికి ఎంత బాగుంది కదన్నా సంతోషంగా. అక్కడ కూడా ఏదో గుడి ఉంది చూడన్నా. పోయి చూద్దాము ఏముంది ఏమని. ఈ కొండ చూస్తుంటే నేను ఎక్కదామో ఎక్కలేమో అనిపిస్తుంది. అట్లున్నది కొండ అంతా ఏమో చేస్తాను శిల్పాలు గిల్పాలు అంతా. ఇది చూడండి నా లవకుశలు వాల్మీకి మహర్షి లవకుశుని పాదాలనా. నా గంట కూడా ఉంది. అబ్బా చూడండి నా మెటుకులంతా కొత్తగా కట్టినట్టున్నారు. నువ్వు చూస్తా అంటే ఏంది అయిపోతుంది. ఎక్కుతామా ఎక్కలేమా రా అని. దీని మీద ఎంత రాసినారనా. వా ఏమి గుండులనా, ఏమి పంటలనా, ఏమి మెటుకులనా. వా ఇది చూడన్నా ఇట్లుంటాయంట మెటుకులు చిన్నవి. ఇటు నుంచి ఇడిగా గస వచ్చేసిన సమయ అంతా గ్రిల్ వేసి పెట్టినారు గ్రిప్ కోసం. ఓ అమ్మ చూద్దాం నా ఎట్లున్నా మెటుకులు చూడన్నా. ఇట్లా చెక్కినారు. ఏమి బండలు ఉన్నాయి నా సమయ. మెటుకులు మాత్రం బలండాయినా కాలు నొప్పి లేకుండా. చూడండి ఇదంతా అవని ఊరు. పక్కనే చెరువు ఆ పక్క ఇదంతా ఇది నా స్వామి. సుమారుగా అయితే ఎక్కేసినాము. అట్లా ఉన్నాయంట ముందు మెటుకులు. ఆ పక్క టీచర్లా కొత్తగా వేసినారంట ఇట్లా. అబ్బా ఓయమ్మా చూడండి ఈ మెటుకులు అంతా ఎక్కాలంట. ఎక్కేద్దాంనా ఆలస్యం చేయకుండా. గుహలు కూడా ఉన్నాయినా ఈ పక్క. చూడండి
గృహ కాదంట, గుహ. చూద్దాం గుహలో ఏముంది. అమ్మా సెలవు తీరుతాందమ్మా. ఓహో, పవిత్ర నేలనా, మన సీతమ్మ తల్లి కన్నీరు కాల్చిన పవిత్ర నేల అంటే ఇదే. ఓహో, ఏమి గృహాలనా. ఓ అమ్మ, ఆపక కూడా ఉంది చిన్న గృహ. అబ్బా, పెద్ద పెద్ద గుండెలు నా సమయం. రామలక్ష్మణులంతా అక్కడే అంత చిన్నప్పుడు అంతా ఆడుకోండేది. చూడండి ఎంత పెద్ద గుండు ఉందో, కింద నుంచి కనపడింది. ఇట్లా పోవాలంటున్నా, ఇట్లా పోతే ఆడ ఒక గృహలో పోవాలన్నా స్వామి. గుహలో పోవాలంటే భయం అవుతుంది. ఒక ధైర్యంతో పోతాడాము, ఏమి కాదు, శ్రీరామ రక్ష ఉన్నట్లు. అబ్బా, ఓహో, ఈ పంట కింద గుండు కింద దొల్లాడేది మన. ఓ అమ్మ, చూడండి ఏముందో బండ. నాకు కిందికి చూడదాము. అమ్మ, బయటికి తగ్గేస్తుంది. నా కళ్ళు కూడా తిరిగివేసా. దిమ్మ తిరిగి బొమ్మ కనపడు. కళ్ళు తిరుగుతాడైనా. బా, ఈ పక్కంతా చూడన్నా మొక్కుబళ్ళవే, మళ్ళంతా పెట్టేసినాము. ఓ అమ్మ, ఈ పక్క అంతా మన రామలక్ష్మణులు తిరిగిన చోటు నాది. బా, చూడన్నా పంచ పాండవుల దేవాలయం అంట. ఆహా, పంచ పాండవుల దేవాలయం. లోపల శివలింగం ఉన్నట్లుందినా. అమ్మా, శివలింగం ఉందినా. నా శివలింగం కాదు నా ఇదే. పంచపాండవుల లింగాలు ఉన్నట్లుండే, 5 లింగాలు ఉన్నాయి. శివలింగం అనుకున్నామా. మా అటు నుంచి ఇక్కడ వాల్మీకి మహర్షి ధ్యానం ఆశ్రమం, వాల్మీకి మహర్షి ఆశ్రమం. ఓహో, ఏముంది ఆశ్రమం. ఓ అమ్మా, పెద్ద గృహలో ఉంటున్నాను నేను చూస్తా అంటే. ఓ అమ్మ, వాల్మీకి మహర్షి ధ్యానం చేసిన చోటున్న ఆశ్రమము. లోపల పోయే ఇది లేదు నా మార్గము. ఇటు నుంచి చూద్దామన్నా, లోపల పోయే మార్గం లేదు. చూడన్నా, ఈ పక్క ఉన్నారంట వాల్మీకి మహర్షి. వాల్మీకి మహర్షిదే. వీరభద్రస్వామి వాల్మీకి. వాల్మీకి తీస్తాం. లవకుశులు తిండినేదా ఇక్కడ? లవకుశులు ఇక్కడ పుట్టిండేదానికి 3 రాసునే ఉంటేనే ఈ మొన్న ఎత్తుకుపోయి జనాలు తినిండేది. అది అన్ని ఏళ్ళకి ఎత్తుకోండిగా ఈ మొన్నంతా ఎత్తుకుపోయి తినిండేది. చూడు ఎంతమంది తిన్నారా. ఎవరు తినిండేది ఇది? ఈ కాలు బిడ్డకి ఇదంతా వాడగట్టుకొస్తే తినేది ఊరికి. లవకుశులు పుట్టినది ఇక్కడ. లవకుశులు పుట్టిన పూడు వాసనే ఉంది. ఇట్లా పోవాలంట. ఈరోజు చిన్న కొలను కూడా ఉందినా. దీని గురించి ఏం రాసిందా? ఆహా, ఏదో గుడి కూడా ఉంది నువ్వు చిన్నదే.
ఏం గుడి ఇది? ఇక్కడ చూడన్నా వసంత రామస్వామి మందిరం. వసంత రామస్వామి మందిరం అంటున్నా ఇదే. ఓ శివలింగంనా? శివలింగం ఇక్కడ ఉందినా? పా ఎన్నెన్నో ప్లేసులు చూస్తే కానీ నా ఇంత మంచి ప్లేస్ అయితే ఇంతవరకు నేను ఎప్పుడు చూసిలేదన్నా. మనసుకి ఎంత ప్రశాంతత, చెప్పలేని ఆనందము, సంతోషం అంతా కలుగుతుంది నా ఇక్కడికి వస్తా అంటే. ఇక్కడ తిరుగుతా అంటే నేను ఎంతో వెరైటీగా ఉంది నాకైతే కదా మనసుకి. మీరు ఎప్పుడన్నా ఖచ్చితంగా మా ఎక్కువని పిలుచుకొని ఈ పక్క రావాలన్నా. మదనపల్లి వాళ్ళు ఈ పక్క కోలార్ వాళ్ళకి దగ్గరే, బెంగళూరు వాళ్ళకి దగ్గరే, అందరికీ దగ్గరే. నా చూడన్నా ఏదో ఏదో రాసినా కూడా రాసినా చూడండి బండల సంస్కృతంలో. బండల పోయిందా? మీకు ఎవరికైనా సంస్కృతం వస్తే చదివన్నా, చదివేసి కామెంట్ చేయండి ఏం రాసినారు దీంట్లో. చూడండి ఏందో రాసినారు అంతా. ఇక్కడైతే ఇది ఉందినా, మేమైతే రావణాసురుడు అనుకుంటున్నాము. అవునా కదా తెలియదు. ఈ కొనేరులో నేను అంతా సీతానిలయం దారి, సీతానిలయానికి దారి అంటున్నా. ఇట్లా మీ చూద్దాంనా సీతమ్మ తల్లి ఇట్లా పోవాలంట. ఓ వచ్చేసిందా పెద్ద బండిలో. ఏందో రాసినారు ఇక్కడ తాయి మా నాన్న, తాయిమని అంటున్నా. ఏందో ఇది కాదునా, ఇది శివలింగమే. ఓ అమ్మ సీతమ్మ తల్లి ఉండే ప్లేస్నా పోయి మా రీసెంట్ వస్తాను. ఏదో బోగులు కొట్టిన శబ్దం వస్తుంది కదా. చూడండి రాయి కొట్టి ఇట్లా వస్తుంది. దీన్ని కొడితే చూడండి బోగులు కొట్టిన శబ్దం వస్తుంది. ఇక్కడ చిన్న కొలను ఉంది నా, ఇక్కడ అంటే సీతమ్మ వారు బట్టలు ఇచ్చేస్తానండి. కానీ ఈ పవిత్ర నేల మీద నడచడం మా అదృష్టంగా భావిస్తానన్నా. ఇంకా పైకి పోయి చూద్దాంనా ఏముందో ఏమనేసి. ఇవంతా గుహలు నా, గుహలు పెద్ద పెద్ద గుహలు. చూడన్నా రోడ్డు ఉంది, నేను అడిగిపోతుందో చూద్దాము కొంచెం దూరము. ఈ వీడియో అయితే బాగా చూడన్నా, పూర్తి వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి, ఎందుకంటే అంత బాగుంది. నేను పెట్టిన వీడియోస్లో మొత్తం నాకు బాగా మనసుకు హత్తుకునేలా ఉండేది ఈ వీడియోనేనా. కష్టపడినప్పటికీ మంచి ఫలితమే దక్కిందనేసి నేను ఆశిస్తానన్నా. ఇంకా వ్యూస్ మీరు చూపించేస్తే చాలనా సపోర్టింగ్. చూడన్నా హనుమంతుడు, రాముడు, లక్ష్మణుడు, లవకుశలు అందరూ ఉన్నారన్నా అక్కడ. దీంట్లో ఇదేందినా, ఇదే ఎంతో రాసినారన్న సత్రం మాదిరిగా ఉంది. ఇది రామప్ప రవూరు గ్రామం అధ్యక్షుడు అవని. ఏం లేదు నాయుడా. అబ్బా చూడు తొట్లు ఇట్లా చూడే గుండు, 2 గుట్లు ముందు పైన చూడే, ఈ 2 గుట్లు సరదే పైన గుట్లు చూడు, పైన తొట్లి లవకుశ గిండె తొట్లి. ఆ అమ్మ ఆ గుట్టు మీద కూర్చొని ఏడ్చిండేది, కన్నీరు కార్చిండేది. ఆ సార్లు ఉండే చూడే,
ఇది ఇదే తొట్లుకుండా అనేది ఆడ నిండు గర్భవతిలో లక్ష్మణ్ ఇస్తాడు. ఆ మహాతల్లి ఏం కష్టం వచ్చినా అని చెప్పి ఆ గుండు మీద కూర్చొని ఏడ్చింది. అవి చూడి ఆ సార్ అదే ఇదే బట్టలు ఆరేసే బండి ఇది చూడు దీపం మాట ఉంది. అదే అదే అందే ఇక్కడ బట్టలు ఆరేసుకుని ఇది బండ బట్టలు ఆరేసేది. ఆయనది సీతమ్మ బట్టలు బండ ఆరేసిన బట్టలు అని చెప్పాను కదా, ఇదే ఇది బట్టలు ఆరేసుకునేది. పాలు తప్పేది పాలాడి ఇదే నేనేమని చెప్పింది పాలుతుంది పని అడుంది. ఆమెకి నిండు గర్భవతి ఇది ఈ అడవిలో వస్తుంది. ఆ మహానుభావుడు ఏంటి బాణము ఇప్పటికి నీళ్ళు అయ్యే ఉండలే చూసే ఉండలే. అది ఎంత లోతు పోయిందో అదేమో ఆ బాణము. ఆడ అయిపోతాయి నీళ్ళు, ఆ పైన అయిపోతాయి. ఈ జాగాలో మాత్రం కాదు. రండి ఇట్లా ఉంది కదా, ఇదేనా సీతమ్మ తల్లి? ఇదే అదే మేము పనుకొని చూడా మహాతల్లి. అక్కడ చూసారా అక్కడ పోద్దు జాగ్రత్త సపరవలే తీసుకోపోసిన దిగులు పడే పని ఏం లేదు. ఈత తొందర ఎంత లోతుందో దాని చూడలేము. మాకు మంచి ఆయన దొరికినాడు గైడ్. మీ పేరు పెద్దప్ప? మీ పేరు? నా పేరు రామప్ప. ఆంజనేయుని పాదము ఇక్కడ నామమ్మ. ఇక్కడ ఆంజనేయుడు పనుకోన్నాడు ఇక్కడ. అవునా? మహానుభావుడు పనుకోన్నాడు అంటే ఆంజనేయ కారణం ఏమప్ప అంటే లక్ష్మణుడు యాదవ్ యుద్ధం అవుతుంది. ఆ యుద్ధంలో ఆయన మూర్చిపడి ఉంటాడు. మూర్చిపడి ఉండేపాటికి రాములపై ఆంజనేయ సంజీవులకు తేపప్ప అని చెప్తాడు. సంజీవులకు తెమ్మంటే ఆ పర్వతం మీద వచ్చేస్తాడు. ఇక్కడ ఇంకా ఆ కొండనే ఈ కొండ 2 గుట్లు నడమ చూసి పెట్టా. అప్పుడంతా పెట్టిన టెంకులే ఆడసుడు పైన 2 గుట్ల నడమధ్య రాళ్ళు అది పెట్టా. అసలు మన పెట్టున్నట్లే ఉంది చూడు. అవును ఆ మా తల్లి పెట్టుకునే సొమ్ములు బట్టలు ఆడ చూడాడు అరుణంగా ఒక గుర్తు అది చెప్పుకుంటా ఉండేది. ఇప్పుడు బోర్డు పూలవనము బోర్డు మహతల్లి పూల తోట అంట వనం. ఇది పూలవనం. పూలవనం ఇప్పుడు అవునులే అప్పుడు పూల తోట బోర్డు చదువుకుంటా అదే అదే ఉన్నారు. ఒక జాగాలో ఒక బోర్డు అదే ఇటుకరాలకుంటా ఈ తోటకి నీళ్లు పోసేది. ఈ తోటకి పూల తోటకి నీళ్లు పోసేది. అవునులే. ఏంది ఈ పక్క ఆ పక్క ఎక్కడ లేకపోయినా కూడా ఆడ నీళ్ళు మాత్రం ఇప్పుడు ఉంటాయి. ఆయన పరమాత్ముడు బాడమే అండి ఇది. పైకి ఎక్కల్లా పైకి ఆడే జంత వనవాసనం పడి ఆయమ్మ ఆడిపోయింది. ఇంకా కొన్ని ఉండే చెప్తాను. అభిషేకం ఇవంతా మెటుకులు ఫుల్గా ఎక్కలనా సమయం. ఫుల్ మెటుకులు ఎక్కాల్సిందే. ఇచ్చేస్తాడు పొయ్యి అట్లా ఏమో చూడమంటే ఉండు అని ఆ బిడ్డలు నిలబెట్టి అప్పుడు రాముని రమ్మని దాన్ని బిడ్డలనికి అని ఇచ్చిడిసే ఇచ్చిండేది ఆడికి పోతాం మనము. ఆడిచ్చిడిసే అమ్మా ఇంక వస్తానని చెప్పి మా తల్లి భూమి నడుపుకొని ఆ భూమిలోకి పోయింది. ఈడ భూమిలోకి పోయిండేది కూడా అది ఉంది. అది ఉందిరా. గుడి దగ్గరికి అయితే వచ్చేసినాంనా. ఎట్టకేళ గుడి దగ్గరికి అయితే వచ్చేసిందా. చూద్దాం ఏదో గుర్రాలు అంతా బంధించినవి అంతా ఉన్నాయంట. మాకు పెద్ద అయిన దొరికినారు. అంతా చెప్పుకొని వివరించుకొని వస్తున్నారు. రేపు అంటే ఏమన్నా బిగాలు వేసినారు. సీతమ్మ తల్లిది. రాముడు లేని సీతమ్మ తల్లి విగ్రహమా. చూడండి ఈ పక్కంతా తిరిగిచ్చేసినది. అదే మేమైతే చాలా హైట్ వచ్చేసినాము. సుమారుగా 1 గంట పట్టింది. ఇంత ఎండలో కూడా చెట్టు చూడన్నా. ఇదే గుడి సీతమ్మ తల్లిదే. అవునులే
లోపలికి ఈడ ఈ బండ ఈడ గోపురం కట్టినది ఇట్లా చినిగిపోయిండేది గుర్తు. ఎంత డబ్బులు ఎంత పెట్టినారా? పోయిండేది పెడతారు వాళ్ళకు కాయాస్కి వాళ్ళు మనం బరకట్ట ఎట్లా ఆడుకోండి బిడ్లు. గుళ్ళో ఉండే చోటేనా వెళ్ళిపోయింది భూమిలోకి? ఉందిలే. రాములు రమ్మని వాళ్ళకి బిడ్లు ఒప్పించేసే ఇంకా నాకు ఈ కాపురం చాలు అని చెప్పి మహాతల్లి వెళ్ళేసినది. ఏమన్నా చేసుకోండి బిడ్డలని ఇక్కడే భూమిలోకి వెళ్ళిపోయింది. అదే అదే అడుగు ఇక్కడ ముడుపులు కడితే బిడ్డలు అవుతారు. మొక్కొని తోటలు ఉయ్యాల తోటలు ఇవంతా ఈ చెట్లకంతా గాజులు గాజులు ముడుపు తీసి వేసేది. ఏడేసేది? ఓ అది దీనికి చెట్లకు వేసేది, మొక్కొని చెట్లకు వేసేది. అది పొరులు గుండు. ఏం పెద్దపై గుండుది ఏమన్నా కొంచెం చెప్పండి మాకు వాళ్ళకి పాపమా. వాళ్ళే చల్లగా ఉందప్ప ఏమన్నా కానీ. వాళ్ళు కూడా మధ్యాహ్నం తోలుకొస్తే ఇది ఆ గుండు కూర్చుంది అట్లా కూర్చుందా? ఏసీ ఉన్నట్లు చూడి. ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి ఇది దగ్గరికి. సరే నీకేలా బెమ్మ వచ్చేడే చెప్పంట. పులుముతా ఉంది గుండు. శని మహాత్మాభావం ఇట్లా పులుముతా ఉంది ఇట్లా అంటే ఇట్లా పులుముతా ఉంటే ఆంజనేయ ఇడిసీడు ఇంకా వద్దు బెంపడుతుంది ఇంకా చెప్పుండు అంటే మీ పేరు చెప్తే కూడా మేము వచ్చేది అని ఈసినంట. బాత్రూమ్ హుషారు ఉండడానికి ఈసినట్ట ఆ గుండెని తెచ్చి పెట్టింది. ఆంజనేయ స్వామి కలుసుకొని పోతా ఉండవు చక్కప్ప ఇంకా కిందకి రా, ఇంకా కిందకి రా కాలుతట్టు ఇంకా కిందకి రా పో. ఇప్పుడు ఎంత ఈజీగా ఉంటుందో నిదానంగా పో. ఏసీలో ఉన్నట్లు చూడి. ఏం భయపడద్దు. నువ్వు ఆరాంగా దొరలు ఆరాంగా నిదానంగా లేయి. నిదానంగా లేయి. అట్లా మెల్లిగా రా. ఈ గుండు పట్టుకొని ఈ గుండె పైన దూర దిగిన మంచి జరుగుతుంది అనేసి నమ్మకం నా భక్తులదే. అండ్ నేనైతే 3 రౌండ్లు పోయి వచ్చేసి కిందికి. మళ్ళీ చల్లగా ఉంది నా స్వామి, ఏసీలో ఉన్నట్లుంది. కింద దూరదామో దూరలేమనుకుంటు నువ్వు వెళ్ళిపోతామే. అబ్బా అగ్నితీర్థం అదే ఇచ్చారు మేము అంటే ఇప్పుడు చెప్తాం చూడి. అగ్నితీర్థం అంటే రావణాసుడు మహాతల్లిని ఎత్తుకోపోయింటాడు లంకకి. లంకకి ఎత్తుకొని కదా. లంకకి ఎత్తుకొని పోయినప్పుడు ఆంజనేయుడు పోయి తెస్తాడు. ఆంజనేయుడు పోయి ఆ మహాతల్లి తెస్తే మహాతల్లి సత్యంగా ఉందా లేదా అని చెప్పేసి అగ్నిగుండం వేసి అగ్నిగుండంలో ఇక్కడ అగ్నిగుండం సత్యంగా ఉందా లేదా అని చెప్పి చెప్తాను అక్కడ ఉంటే కదా నువ్వు నిష్ఠగా ఉండవా లేదా అని చెప్పి ఆ మహాతల్లి దిగేది అగ్నిగుండం. ఈ గుండంలోకి దిగుతుంది. ఆమె దేవత కదా అమ్మా, మేమే అగ్ని పరీక్ష చేసిండే చోటు ఇది. తీర్థం అగ్నితీర్థం అని పేరు దానికి. అట్లా ఇది గుర్రాన్ని కట్టేసింది ఇక్కడేనా? కంట చూడు కంట. ఆ కంటే గురువుని కట్టేది ఈ గుట్టుకి. యా కంటు అదేం పోయిన చూడు కంట చెట్టు చూడు మరి చెట్టు ఏమో పొడవునా చూడు పొడవునా చూడు. అవునులే ఈ గురువుని కట్టే కంట అది రౌండ్ 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 వేసి తీసుకోకుండా గురువు అనేది కంట చూడట. వాళ్ళు ఇద్దరు మారుతా ఉంటే దానికి ఆకలి ఎత్తుకొని ఆకలి చూడు ఇక్కడ చూడు మూతి అట్లా పడుతుంది అట్లా పడుతుంది వంగి చూడు. గుర్రం తినేసిండేది ఇది గురువు ఆకలికి. ఆకలికి తిని చూడు గుండు. వీడు మూతి నీడు కట్టేదట. మూతితో మూతి నమ్మేలా జనాలని చెప్పి అదేనా ఇది లాస్ట్ పాయింట్ అంట. మీరు ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఈ అన్న ఏం పేరు నా మీ పేరు రామప్పన్న ఉంటారు. ఆయనని పిలుచుకొని వస్తే మొత్తం ఇదిగా చూపిస్తారనా. తరకారి రామప్ప అంట. ఆయన వచ్చినప్పుడు అంతా గైడ్ బాగా చేసినాడు, అన్ని ప్లేస్లు చూపించినారు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయద్దండు. ఈ వీడియో ఫుల్ చూడండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది నా వీడియో. చాలా బాగుంటే చాలా బాగుంది. ఈ వీడియోని వస్తే చిన్నగా ఒక లైక్ వేసుకున్నా ఇంకో మంచి వీడియోతో మీ ముందరకు వస్తానా. అంతవరకు నమస్కారం.